హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు మొట్టమొదటిగా కనిపించేది, నన్ను పలకరించేది మా తులసి మొక్క. స్ట్రీట్ చివరి నుంచే మాకు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మాకు ముందు గేట్ అనేది ఏది ఉండదు. జస్ట్ అలా సీసీ రోడ్డు ముందే మెట్లుండి అలా పైకి ఇల్లు ఉంటుంది అంతే. బయట తులసి కోట ఉంటుంది. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే బోనాల పండుగ అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా మార్నింగే ఇలా డే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ 6 వరకు అమ్మ బయట జల్లేస్తే నేను వెళ్ళి ముగ్గేస్తున్నాను. ఇలా ముగ్గేసుకుంటూ కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మన పుట్టింట్లో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు మన తమ్ముళ్ళతో అన్నలతో మనం చేసిన అల్లరి అవన్నీ గుర్తొస్తుంటాయి కదా. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇంకా పిల్లలు లేవలేదు. ఇంకా నేను ముగ్గేసి అలా స్నానం చేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో కురాడి పుదిచ్చి బొట్లు పెడుతున్నాను. అమ్మ అప్పటికే పూజ చేసేసింది. నేను అది వేసేలోపు అమ్మ ఇంట్లో పని చేసుకొని పూజ చేసేసింది. ఇంకా నేను ఇది కురాడు పూదిచ్చి నేను కూడా కురాడు అక్కడ పెట్టేసి దీపం పెట్టేశాను. దేవుడి పటాలకి అమ్మ పూజ చేసేసింది, కానీ కురాడి మాత్రం నన్నేం దీపం పెట్టమని అలా వదిలేసింది అన్నమాట. ఎందుకంటే ఆడపిల్లలతో పెట్టించుకుంటారు కదా ఇంట్లో దీపం, అలాగని నా కోసం అలా పక్కకు పెట్టేసింది. ఇంకా నేను స్నానం అది చేసి కురాడి పూజించి దీపం పెట్టేసుకున్నాను. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఈ లోపు మా తమ్ముడు టీ పెట్టాడు అందరికీ. కొంచెం మన ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత టీ తాగితే ఆ రిలాక్సే బాగుంటుంది కదా. తమ్ముడు అందరికీ టీ పోసిన తర్వాత తాగేసి ఇంకా టిఫిన్ చేద్దామని తడటుకులు వేస్తున్నాను. ఇంకా మేము దొడ్డటుకులు తడటుకులు అంటాం ఇవి. అవి పోపు పెట్టేసి ఇంకా అందరం టిఫిన్ చేసేసామన్నమాట. ఇంకా పిల్లలు లేవలేదు, పిల్లలు లేస్తే ఇంకా టిఫిన్ కాగరని ఇంకా ముందే వాళ్ళు లేవక ముందే టిఫిన్ అది చేసేసి పెట్టామన్నమాట. ఇంకా వాళ్ళంతా మార్నింగ్ లేవరు కదా పిల్లలు, మళ్ళీ వాళ్ళు లేస్తే మాకు అసలు పనులు కూడా కావు. అందుకని ఇంకా వాళ్ళు లేవక ముందే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత టిఫిన్ అది చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని నీట్గా కడిగేసి స్టవ్కి బొట్లు అలా పెడుతున్నాను. ఎందుకంటే బోనాలు కాబట్టి బోనము వండడానికి మనం ఫస్ట్ స్టవ్ని పుదించుకుంటామన్నమాట. తర్వాత బోనం కోసం నేను రైసు ఇంకా పెసరపప్పు కొంచెం పసుపు వేసి బోనం వండుకుంటాము. వండే గిన్నెకు కూడా బొట్లు పెట్టాలి. అలా పెట్టేసి బోనం స్టవ్ మీద పెట్టేసాను అన్నమాట. సరిపోతుంది, బాగా కొంచెం కలపండి. ఇలా బియ్యము పెసరపప్పు కొంచెం పసుపు వేసి బోనం వండుకుంటాం మేమైతే. ఇంకా బోనం రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోయడానికి నేను బియ్యం కలుపుతున్నాను. కొన్ని బియ్యము, అందులో ఒక కుడక 2 పోకలు, 2 వక్కలు, ఒక ఖర్జూర, ఎండు ఖర్జూర, 1 రూపాయి కాయిన్ వేసాను. బియ్యము కొంచెం పసుపు ఆయిల్ వేసి అంతా కలుపుతున్నాను అమ్మవారికి ఓడి బియ్యం పోయడానికి.
ఇక్కడ మాకు అమ్మ వాళ్ళది వేములవాడ, అక్కడ బద్దిపోచమ్మకి ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో చాలా గ్రాండ్గా చేస్తారు బోనాలు. ఇలా అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం వెళ్ళడానికి ఈజీ అవుతుందని అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బోనం పెట్టడానికి దేవుడి సెల్ఫ్ కిందే ఒకటి సెల్ఫ్ ఖాళీగా ఉంటుంది. అక్కడే కొంచెం కడిగి పసుపేసి పుదిచ్చి ముగ్గేస్తున్నాను. ఎందుకంటే మనం రెడీ చేసిన బోనం అక్కడ పెట్టడానికి మనం తీసుకెళ్లే వరకు అక్కడే ఉంటుందన్నమాట. ఇలా ముగ్గేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి కొన్ని బియ్యం పోస్తున్నాను. ఎందుకంటే మనం బోనం పెడితే ఆగాలి కదా, అటు ఇటు దొరలకుండా ఉండడానికి. ఇలా నేను బోనం రెడీ చేసుకున్నాము. నేను లాస్ట్ ఇయరే ఈ బోనం రెడీ చేసి పెట్టామన్నమాట, మా తమ్ముడు నేను. ఇంకా మీరు సైడ్కి చూడొచ్చు ఫొటోస్, ఎందుకంటే అది వీడియో లేదు, ఫొటోస్ ఉంటే నేను అలా షేర్ చేస్తున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఎప్పుడు కుండలు తీసుకురావడం వల్ల అవి మిగిలిపోతున్నాయి, అలాగే ఉంటున్నాయి అని చెప్పి అమ్మ పోయిన ఇయర్ ఇలా 2 సర్వలు కొనుక్కొస్తే అవి మేము అలా గోల్డ్ పెయింట్ వేసి ఇలా డెకరేషన్ చేసామన్నమాట. అన్నీ కుందన్స్ మిర్రర్స్తో కొన్ని ప్యాచెస్ కూడా పెట్టాం. డెకరేషన్ బాగుంటే చెప్పండి. ఇంకా ఆ బోనం, ఇప్పుడు మనం వండుకున్న బోనము ఇందులో వేస్తున్నాను. ఆ రైస్ అంతా పెద్ద సర్వలో వేసుకోవాలి. మొత్తం నేను పెట్టిన రైస్ అంతా ఈ పెద్ద సర్వలో వేస్తున్నాను. తర్వాత ఒక గ్లాస్లో పెరిగేసి చిన్న సర్వలో పెట్టుకుంటున్నాను. అందులోనే కొన్ని వాటరు, షుగర్ అయితే షుగర్, లేదంటే బెల్లం వేసుకుంటాం మేము. అలా వేసుకొని దాంట్లోనే పెరుగు గ్లాస్ పెట్టుకుంటాం అన్నమాట. అది అమ్మ బోనం పైకి వత్తి ప్రిపేర్ చేస్తుంది, బోనం పైన దీపం పెట్టడానికి. పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇంకా మనం చేసి పెట్టుకున్న దగ్గర ఆ బోనంని పెట్టేసుకోవాలి. అలా ఒకదానిపైన పెట్టేసి వేపాకులు ఇంకా పూలమాలతో అలా కట్టాలన్నమాట బోనంకి. ఇంకా చిన్న సర్వ పైన ఒక ప్లేట్ పెట్టేసి వత్తి బియ్యం కొన్ని
తీసుకురాలి. మేము ఆల్రెడీ 2:30 ఏమో అవుతుందన్నమాట. 11కి అట్లా వెళ్ళి ఇప్పుడు వచ్చాము. ఇంకా వంటలు అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట. బగారా రైస్, గుడాలు, చికెన్, ఇంకా అమ్మ బోటి అయితే ఉడికించి పెట్టింది. ఇంకా వచ్చాక ఫ్రై చేస్తుంది.
తర్వాత ఇక అందరూ కూర్చొని తిన్నామన్నమాట. ఇక పండగ అంటే మంచి అందరం కూర్చొని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళంతా తిన్న తర్వాత నేను అమ్మ కూర్చొని తింటున్నాం. ఇలా తిన్న తర్వాత కాసేపు అందరూ పడుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యాక పిల్లలంతా కొంచెం అలా బయటకు వచ్చి ఆడుకుంటున్నారన్నమాట. ఇంకా అదంతా మా స్ట్రీట్. ఇంకా నైట్ అయినా కూడా వాళ్ళ ఆట అయితే ఆగట్లేదు. ఇంకా ఇంటి ముందు వాళ్ళ ఇసుక వేయించుకున్నారన్నమాట, ఏదో వాళ్ళు కన్స్ట్రక్షన్ కోసం. అలా ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నారు. అస్సలు పడుకోవడానికి రమ్మంటే రావట్లేదు. ఇంకా మా బోనాల పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.